గ్రామీణ పేదల జీవనోపాధికి మూలమైన ఉపాధి హామీ చట్టంపై కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వీబీజీ రామ్జీ చట్టం 2025 యథాతథంగా ఆమోదించే ప్రసక్తి లేదని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రాల అధికారాలు హరిస్తున్న ఈ చట్టం తాము అంగీకరించబోమన్నారు. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళతామని చెప్పారు. సచివాలయంలో మంత్రి ఉత్తమ్ అధ్యక్షతన రెండో మంత్రివర్గ ఉపసంఘ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కతో పాటుగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ చట్టం కేవలం సవరణ కాదని, భారత రాజ్యాంగంలో సమైక్య స్ఫూర్తిపై ప్రత్యక్ష దాడని ఉత్తమ్ తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రాల అధికారాలు కేంద్రీకరించి గ్రామీణాభివృద్ధిపై రాష్ట్రాల పాత్ర తగ్గించడమే కేంద్ర ఉద్దేశమని ఆరోపించారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలే తమకు పరమావధని, రాష్ట్ర రైతులు, వ్యవసాయ కూలీలు, గ్రామీణ పేదల భవిష్యత్ తాకట్టు పెట్టే చట్టం తెలంగాణ ప్రభుత్వం ఆమోదించదని స్పష్టం చేశారు. ఈ చట్టంలో అనేక నిబంధనలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని న్యాయ నిపుణులు వివరించారు. రాష్ట్రాల హక్కులు కాపాడేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించడమే కాకుండా సమైక్య వ్యవస్థ విశ్వసించే కర్ణాటక, కేరళ వంటి ఇతర రాష్ట్రాలతో కలిసి ఉమ్మడి పోరాటానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి పేర్కొన్నారు. జూలై 2న జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ఉత్తమ్ తెలిపారు.